ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, గురువారం రోజు చూసిన వెంటనే నా హారతిని అందుకో తల్లి. నీకైన శుభవార్త చెబుతాను విను. నీ మనసు ఆనందించే శుభవార్త అది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసమ్మా. నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, ఇక నా వల్ల కాదు, మీరు పెట్టే పరీక్షల్లో నేను ఓడిపోయాను తండ్రి, ఇక మీరు నాకు ఎన్ని కష్టాలిచ్చినా వాటిని భరించేంత ఓపిక, శక్తి నాకు లేవు, ఈ కష్టాల నుండి నన్ను బయటపడే తండ్రి అని నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా తల్లి. అవన్నీ కూడా నేను వింటూనే ఉన్నానమ్మా. నన్నే నమ్మిన నా బిడ్డ బాధ్యత అంతా కూడా నాదే తల్లి. బాబా, నిన్నే నమ్మిన నా పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకోలేకపోతే నా పరిస్థితి ఏంటి తండ్రి? ఇక నాకు దిక్కెవరు? నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఒంటరిగానే ఉన్నాను. నాలో ఉన్న బాధలు ఎవ్వరితోనూ చెప్పుకోలేక నేను ఎంత సతమతమవుతూ ఉన్నానో నీకు కూడా తెలుసు కదా తండ్రి. అందుకే మీరు నాకు ఒక తండ్రిలా ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నారు. కానీ కాలం పెట్టే పరిస్థితుల్లో నేను విజయం పొందలేకపోతున్నానయ్యా. నిజం చెప్పాలంటే అసలైన నరకం ఇక్కడే నేను అనుభవిస్తూ ఉన్నాను. ఇంత జరుగుతున్నా కానీ మీకు నా మీద జాలి కలగడం లేదా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి. విధిరాతను మార్చే శక్తి నువ్వు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా సరే నీకు మంచే జరుగుతుంది. ఒకవేళ నువ్వు చెడు పనులు చేస్తే నీ రాత ఎంత గొప్పగా ఉన్నా సరే అది నీ కర్మఫలాలకు తల వంచాల్సిందే తల్లి. అందుకే విధిరాత కన్నా కర్మఫలాలు ఎంతో గొప్పవి. ఇప్పటి వరకు నువ్వు నీ బంధంతో ఆనందంగా ఉంటూ, అండగా ఉంటూ నీ బాధ్యతలను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తించావు. కానీ కొన్ని అనుమానాల వలన నీ జీవితాన్ని కోల్పోయే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటున్నావమ్మా. ఈ తండ్రి దేని గురించి చెబుతున్నాడో నీకు అర్థమవుతుందా తల్లి? నీకొక విషయం చెప్పనా బిడ్డ? తొందరపడి ఎవరి గురించి తెలుసుకోకుండా నిందించకూడదు. ఒకసారి మాట అనేశాక దాన్ని వెనక్కి తీసుకోలేరు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలమ్మా. ఇక నీ బంధాన్ని అనుమానం అనే మాటలతో దూరం చేసుకోకు తల్లి. నువ్వు చేసే చెడు స్నేహం, చెప్పే చెడు మాటలను నీ మనసులో నింపుకొని ప్రవర్తిస్తే ఆఖరికి నువ్వే బాధపడతావు తల్లి. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి, మంచినే కోరుకుంటూ ఉండాలి, ప్రతి ఒక్కరి గురించి మంచే మాట్లాడాలి. కాబట్టి నీ చుట్టూ ఉన్నవారి మాటలు నువ్వు పట్టించుకోకు. వారి మాటల వలన నీ బంధాన్ని దూరం చేసుకోకు. ఇతరులతో మంచిగా మాట్లాడమ్మా, మంచిగా ప్రవర్తించు. నువ్వు ఎలా ఉండేదానివో ఒక్కసారి ఆలోచించు తల్లి. ఇకనైనా నీ తప్పులను సరిచేసుకో. నువ్వు ఇప్పుడు నీ మనసులో ఎంతో బరువుని మోస్తూ ఉన్నావు కదా, అందుకే ఇప్పుడు నీకు ఈ బాధ. ఆ విషయం నాకు కూడా తెలుసు తల్లి.
నీకు చెడు చేసిన వారు, నీకు చెడు మాటలు చెప్పిన వారు బాగానే ఉన్నారు. కానీ బాధపడేది ఎవరు? నువ్వే కదా! కాబట్టి ఇకనైనా ఇతరుల మాటలు వినకు. నీకు చెడు తలపెట్టే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. అందరూ చెప్పేది వినాలి. ఏది మంచిదో నువ్వే ఆలోచించుకొని అడుగు వేయాలి. ఈ ఒక్కటే నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఉన్న దారి. ఇప్పుడైనా నీ తప్పుని తెలుసుకున్నావు కదా తల్లి. ఇక ఆనందంగా ఉండు. నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను. నువ్వు చేయవలసిందల్లా కేవలం మంచినే ఆలోచిస్తూ ఉండడమే. సాధ్యమైనంత వరకు మంచి పనులే చేస్తూ ఉండటం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో బిడ్డ. పక్కవారికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం తలపెట్టకూడదు. అది నీ జన్మ జన్మల వెనుక వెంటాడుతూనే ఉంటుంది. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా బాధ పెడుతుందమ్మా. అందుకే నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, దయచేసి తప్పులు చేయకు. నేను ప్రతిరోజు నీకు ఏదో ఒక సందేశం పంపుతూనే ఉంటాను. నీ బాబా ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలనే వింటూ ఆ దారిలోనే నడుచుకుంటూ ఉండు. నీ జీవితం స్వర్గధామం అవుతుంది బిడ్డ. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. అంతా ఈ తండ్రి చూసుకుంటాడు. ఇక నీ మనసులో ఉన్న వేదనను పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో నీ సాయినామాన్ని స్మరిస్తూ ఉండు. నీకు కావాల్సినవి, ఎదురు చూసే శుభవార్తలన్నీ ఒకదాని తరువాత మరొకటి నేను జరిపిస్తాను. ఇది నీ బాబా నీకిస్తున్న మాట తల్లి. ఈ తండ్రి ఎప్పుడూ మాట తప్పడమ్మా. ప్రతి గురువారం నా సన్నిధికి వచ్చి నా హారతి అందుకుంటున్న నీకు నీ పాపాలన్నీ కూడా ఆ హారతిలో కాల్చి బూడిద చేస్తున్నాను తల్లి. ఇకపై నువ్వంతా సంతోషంగానే ఉంటావు. నీ కుటుంబంతో ఎప్పుడూ లేని విధంగా ఆనందాన్ని అనుభవించబోతున్నావు. ఈ రోజు నుంచి ఏ తప్పు చెయ్యను బాబా అని నాకు మాట ఇవ్వు తల్లి. నీ జీవితాన్ని స్వర్గధామంగా మారుస్తానని నేను నీకు మాట ఇస్తాను. నా మాట నేను నిలబెట్టుకుంటాను. మరి నీ మాట నువ్వు నిలబెట్టుకుంటావా బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఒక్క మాట మనల్ని అడిగారండి. ఆ ఒక్క మాట మీద మనం నిలబడితే చాలు, మనం కోరిందల్లా మన చేతిలో పెడతారు బాబాగారు. ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో, శ్రద్ధ సబూరితో ఉంటే చాలు, ఎవ్వరికి హాని తలపెట్టకుండా ఉంటే చాలు, మన జీవితం బాబాగారు మనం ఊహించనంత విధంగా మారుస్తారు. ఎంతో సంతోషాన్ని మనకు అందిస్తారు. మనం కలలో కూడా ఊహించమండి అలా ఉంటుందని. అలాంటి ఆనందం, సంతోషం ప్రతి బాబా బిడ్డకి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.